నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు మధ్యలో కొట్టివేయబడుతుందా? ఎవరైనా సరే ఒక వ్యక్తి మన మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తే ఆ కేసును కొట్టివేయండి, అది ఒక తప్పుడు కేసు, ఉద్దేశపూర్వకంగా నా చెక్కును మిస్యూజ్ చేశారు, నన్ను నష్టపరిచే ఉద్దేశంతో ఈ కేసు ఫైల్ చేశారు, దీన్ని కొట్టివేయండి అని చెప్పి కేసు ప్రొసీడింగ్ నడుస్తున్న మధ్యలో మనము డిశ్చార్జ్ అనే పిటిషను బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 281 ప్రకారంగా ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా అని అంటే, మిత్రులారా, సాధారణంగా ఏదైనా ఒక క్రిమినల్ కేసు మన మీద నమోదు అయితే ఆ కేసులో నుంచి మనం బయటపడాలంటే, అందులో అంటే ఆ క్రిమినల్ చర్యలో మనం లేము అని చెప్పి మనం ప్రూఫ్ చేసుకొని ఈ కేసులో నుంచి బయటపడాలంటే మనకున్న మార్గాలు, ఒకటి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవడము, క్వాష్ కాకపోతే ఏ కోర్టులో అయితే ట్రయల్ నడుస్తుందో అదే కోర్టులో మనము డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకొని, నేను నేరస్తుని కాదు, ఆ క్రిమినల్ చర్యలో నేను పాల్గొనలేదు అని చెప్పి మనకున్న ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే చెప్పుకొని ఆ కేసులో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే చెక్ బౌన్స్ కేసు విషయంలో మాత్రం ఒకసారి మన మీద చెక్ బౌన్స్ కేసు నమోదవుతే మనకున్న మార్గము, ఒకటి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే ప్రయత్నం చేయవచ్చు, రెండు అక్కడ క్వాష్ కాకపోతే ఇక్కడ మనము డిశ్చార్జ్ పిటిషను ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసినా న్యాయస్థానము ఆ పిటిషన్ని అలౌడ్ చేయదు. ఎందుకంటే ఎన్ఐ యాక్ట్ కేసులు అనేవి పూర్తిగా ప్రొసీడింగ్ని, ట్రయల్ని కంప్లీట్ చేయాల్సిందే. మధ్యలో కేసు అనేది కొట్టివేయడానికి అవకాశం ఉండదు. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశము. కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకున్నా కూడా న్యాయస్థానము అలౌ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి కేసు పూర్తిగా ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ వచ్చాక మాత్రమే కేసు యొక్క తుది తీర్పు మనకు తెలుస్తుంది తప్ప మధ్యలో కొట్టివేయడం అనేది జరగదు, కుదరదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.